మందిరంలోకి ఎప్పుడైతే ఒక వ్యక్తి వెళ్లి గంట మోగిస్తాడో అప్పుడు ఆ ధ్వనిని విని ఆ వ్యక్తికి అర్థమవుతుంది తన మనసు ప్రశాంతంగా ఉందని. ఎందుకంటే ఈ గంట మోగించకపోతే ఎలాంటి స్వరమూ వినిపించదు. అది స్థిరంగా ఉన్నప్పుడు ఎలాంటి స్వరాలు రావు. ఎప్పుడైతే మనం వాటిని కొడతామో అప్పుడు వాటి ధ్వని ప్రతిధ్వనిస్తుంది. ఎప్పుడైతే అది లోపల తగులుతుందో అప్పుడు ఎలాంటి ధ్వని ఉత్పన్నం అవుతుంది అంటే ఆ ధ్వని మన ఆత్మ వద్దకు చేరుకుంటుంది. ఇక అప్పుడు మనసును ప్రశాంతత పరుస్తుంది. దీంతో మనకు ఏమర్థం అవుతుంది? ఇదే, మీరు జీవితంలో ఎప్పుడూ ఆగిపోకూడదు, స్థిరంగా ఉండిపోకూడదు. ముందుకు వెళ్తూ ఉండండి, ప్రయత్నం చేస్తూ ఉండండి, ఎప్పుడు ఆగకండి. ఉదాహరణకు, కుటుంబంలో ఒక వ్యక్తి బంధాలకు బందీ అయ్యాడు, ఇంకొకరు కర్మలకు బందీ అయ్యారు, ఇంకొకరు బాధలకు. మీరు బందీగా ఉంటే ఆ బంధాల నుంచి మీరు బయటకు రాలేరు. అప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా అప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎలా అంటే ఒక మందిరంలో మోగే గంటలాగానే లక్ష్యం చేరే వరకు ఖాళీగా కూర్చోకుండా ప్రయత్నం చేస్తూ పరిగెడుతూనే ఉండాలి. జీవితంలో లాభం కలిగేలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. వేరే ఎవరికైనా మంచి చేయొచ్చు, ప్రేరణగా నిలవచ్చు. ప్రయత్నం చేస్తూ ఉంటే జీవితం ఎప్పటికీ వ్యర్థం కాదు. కనుక ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.